పుట్టి పెరిగాడు. ఆయన 32 ఏళ్ళు మాత్రమే బతికాడు. 153 రచనలు చేశాడు. 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 100 ఏళ్ళు బతకడం ముఖ్యం కాదు, లోకానికి ఏం చేశామనేది ముఖ్యం. అసలు 32 ఏళ్లలో ఇన్ని రచనలు చేయగలడం, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేయగలడం, ఇది విచిత్రమైన విషయాలు, అద్భుతమైన విషయాలు. అందులో కూడా 16 ఏళ్ళ ఆయన ఆయుర్దాయం. అప్పటికి ఆయన విద్యలన్నీ పూర్తయ్యాక గురువు గోవింద భగవత్పాదులు ఆయన్ని అనుగ్రహించి, ఏమయ్యా అన్నీ నేర్చుకున్నావు, ఎవరికో చెప్పాలి కదా, మరి ఇన్ని కొత్త భాష్యాలు నువ్వు రాయాలయ్యా, లోకంలో జ్ఞానం వ్యాపించాలి, అజ్ఞానం బాగా ఉంది, భయం బాగా ఉంది, ద్వైతభావం బాగా ఉంది, వేరు 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 వారు వేరు వీరు వేరైన కులాల పేరు మీద, మతాల పేరు మీద ఒక మతంలోనే 100 శాఖలు పెట్టుకుని దెబ్బలాడుకుంటున్నారయ్యా. ఇవన్నీ పోయి భగవత్తత్వం ఏమిటో, ఆత్మతత్వం ఏమిటో నువ్వు చెప్పాలి కదా, ఇక్కడికి వచ్చింది నేర్చుకోవడానికైనా, భూమండలానికి వచ్చింది నేర్పడానికి కదా అని గురువు ఆయన ఆయుర్దాయాన్ని మరో 16 ఏళ్ళు పెంచాడు అని చెబుతారు. అందువల్ల 32 ఏళ్ళు. ఆ 16 ఏళ్ళు ఆయన పర్యటనకి